గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనము ఈ కోవిడ్ జబ్బు గురించి చాలాసార్లు ఎన్నో వెబినార్లు చేశాము అండ్ ఎంతో ఇన్ఫర్మేషన్ మనము ఇవ్వడం జరిగింది. కొంచెం కోవిడ్ తగ్గుతుంది అనిపించినప్పుడు ఇప్పుడు మనకి వేరే వైరస్ డెంగీ రూపంలో ప్రజల్లో బాగా కనిపిస్తుంది, ఇన్సిడెన్స్ పెరుగుతోంది. అదేవిధంగా ఆ పేషెంట్లు మా హాస్పిటల్ కూడా రావడం జరుగుతుంది, అడ్మిషన్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో అందుకని ఏఏజీ హాస్పిటల్ తరఫున మేము ఈ మా మెడిసిన్ టీం అంతా కలిసి ఈ డెంగీ వైరస్ గురించి కొద్దిగా డీటెయిల్డ్గా దానిలో వచ్చే జబ్బు లక్షణాలు ఏంటి, దానికి ఎలాంటి రక్షణ కోసం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అవన్నీ డిస్కస్ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు మేము ముందున్నామండి. ఐ హ్యావ్ మా దగ్గర ఇప్పుడు ఇంటర్నల్ మెడిసిన్ టీమ్ అంతా ఉన్నారు. లెట్ మీ ఇంట్రడ్యూస్ డాక్టర్ బాను ఈజ్ అవర్ ఫిజిషియన్, డాక్టర్ అపూర్వ ఈజ్ అవర్ సీనియర్ ఫిజిషియన్, నా పేరు డాక్టర్ నవీన్, నేను మెడికల్ డైరెక్టర్ అండ్ ఆల్సో ఫిజిషియన్. ఇక్కడ కిరణ్ గారు ఉన్నారు, ఈజ్ ఆల్సో అవర్ సీనియర్ ఫిజిషియన్, అండ్ సంయుక్త గారు ఉన్నారు అనమాట. సో మేమందరం కలిసి వీ విల్ డిస్కస్ అబౌట్ ఈ డెంగీ వైరస్ గురించి, అండ్ సో దట్ మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చామండి. మామూలుగా ఈ డెంగీ వైరస్ అనేది ప్రజల్లో దోమకాటు వల్ల వస్తుందండి. అది ఏడిస్ ఈజిప్టై అనే ఒక మస్కిటో వల్ల వస్తుంటుంది అనమాట. ఈ వైరస్ ఫ్లావివైరిడే అనే ఒక గ్రూప్కి చెందిన వైరస్ అనమాట. అదే గ్రూప్లో మనకి నైల్ వైరస్ కానీ, లేకపోతే ఈ ఎల్లో ఫీవర్ కానీ, జీకా వైరస్ కానీ, ఇట్లాంటివన్నీ అదే ఫ్యామిలీ కింద ఉంటాయి. అంటే ఈ జనరల్గా ఈ వైరస్లన్నీ కొంచెం ప్రమాదకరమైనవి. మామూలుగా ఇన్ఫ్లుయెన్జా, ఫ్లూ జ్వరంతో వచ్చే వైరస్ల కంటే ఇవి కొంచెం ప్రమాదకరమైనవి. దీనిలో వచ్చే సిమ్టమ్స్, సైన్స్ కూడా చాలా ఎక్కువ తీవ్రంగా ఉంటాయి అన్నమాట. అందుకని ఈ డెంగీ గురించి మనం కొద్దిగా ఎక్కువ డీటెయిల్గా మాట్లాడితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వీఆర్ డిస్కసింగ్ నౌ. సుమారుగా 90 lakh పీపుల్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఓవర్ ఇన్ఫెక్ట్ అవుతున్నారు ఈ డెంగీ వల్ల. అండ్ వారిలో ఒక 20,000 మంది వరకు కొంచెం తీవ్రంగా జబ్బు వచ్చి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారు. సో అందుకని మనం ఈ జబ్బు గురించి డీటెయిల్గా తెలుసుకోవడం చాలా అవసరం అనమాట. ఈ డెంగీ వైరస్లో చాలా రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి. నేను మా భాను గారిని అడిగి తెలుసుకుందాము. ఈ డెంగీ వైరస్ వచ్చే స్ట్రెయిన్స్ ఎన్ని రకాలు, అవి ఎలా ఇన్ఫెక్ట్ చేస్తాయి, దానిలో ప్రైమరీ అని, సెకండరీ అని 2 రకాలుగా ఉన్నాయి కదా, వాటి గురించి కొంచెం వివరంగా చెప్పగలుగుతారా? డెంగ్యూ వైరస్లో 4 స్ట్రెయిన్స్ ఉంటాయండి. డెంగ్యూ వైరస్ 1, డెంగ్యూ వైరస్ 2, డెంగ్యూ వైరస్ 3 అండ్ డెంగ్యూ వైరస్ 4. దాంట్లో డెంగ్యూ వైరస్ 3 and 4 కామన్గా ఇండియాలో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తాయండి. అలాగే డెంగ్యూ వైరస్ 2 సివియర్ ఇన్ఫెక్షన్ కారణం అండి. డెంగ్యూ వైరస్ని మనం ఇన్ఫెక్షన్ని బ్రాడ్గా 2గా డివైడ్ చేయొచ్చు, ప్రైమరీ ఇన్ఫెక్షన్ అండ్ సెకండరీ ఇన్ఫెక్షన్. ప్రైమరీ ఇన్ఫెక్షన్ అంటే ఏ వ్యక్తి అయినా మొదటిసారి డెంగ్యూ వైరస్తో ఎనీ ఆఫ్ ద స్ట్రెయిన్స్ వల్ల ఇన్ఫెక్ట్ అయితే ప్రైమరీ ఇన్ఫెక్షన్ అంటారు. అలాగే ఈ వ్యక్తి ఏ సీరో టైప్ స్ట్రెయిన్తో ఎఫెక్ట్ అవుతాడో ఆ స్ట్రెయిన్ నుండి జీవితాంతం తనకి రోగనిరోధక శక్తి కలిగి ఉంటాడు. అలాగే సెకండరీ ఇన్ఫెక్షన్ అంటే మొదటిసారి ఒక స్ట్రెయిన్తో ఎఫెక్ట్ అయిన వ్యక్తి రెండోసారి వేరే స్ట్రెయిన్తో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ మొదటిసారి డెంగ్యూ వైరస్ 2తో ఎఫెక్ట్ అయ్యారనుకోండి, రెండోసారి డెంగ్యూ వైరస్ 3, 4 or 1తో ఎఫెక్ట్ అయ్యారు. దీన్ని సెకండరీ ఇన్ఫెక్షన్ అంటారు. యూజువల్గా సెకండరీ ఇన్ఫెక్షన్ సివియర్గా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ అనే మెకానిజం ఒకటి ఉంటుంది. అది ఏంటంటే ఫస్ట్ టైం ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ అండి. సపోజ్ డెంగ్యూ వైరస్ 2 ఒక పర్సన్ని ఫస్ట్ టైం ఇన్ఫెక్ట్ చేస్తే దానికి సంబంధించిన యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో అవి ఈ సెకండ్ టైం ఇన్ఫెక్ట్ అయిన వైరస్తో కంబైన్ అయ్యి మోర్ నెంబర్ ఆఫ్ మోనోసైట్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇవి వైరస్ రెప్లికేషన్ హెల్ప్ చేసి సీరియస్ ఇన్ఫెక్షన్స్ కారణం అవుతాయండి. సో అయితే రెండవసారి వచ్చే డెంగీ వైరస్ వేరే స్ట్రెయిన్ వల్ల వచ్చి దానివల్ల సిమ్టమ్స్ కానీ, దానివల్ల సీరియస్నెస్ కానీ ఎక్కువ ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఒక స్ట్రెయిన్తో వచ్చినప్పుడు అది లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది, కానీ మిగతా 3 స్ట్రెయిన్లు ఎప్పుడైనా మళ్ళీ ఇన్ఫెక్ట్ చేయొచ్చు. అలా వచ్చినప్పుడు కొద్దిగా సీరియస్గా ఉంటుంది అన్నది దీని అర్థం అండి, ఈ వైరస్ యొక్క స్ట్రెయిన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ వ్యాధి ఎలా స్ప్రెడ్ అవుతున్నది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు అందరికీ తెలుసు మస్కిటో ద్వారా అని, కానీ దాని యొక్క డీటెయిల్స్ అపూర్వ గారు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అస్, ఈ వ్యాధి ఎలా స్ప్రెడ్ అవుతుంది, దాని లక్షణాలు ఏంటి, అది కొంచెం చెప్పగలుగుతారా? డెంగ్యూ వైరస్ అనేది 2 రకాల దోమల వలన, అంటే ఈడిస్ ఈజిప్టై అండ్ ఈడిస్ ఆల్బోపిక్టస్ అనే ఒక 2 మస్కిటో ద్వారా స్ప్రెడ్ అవుతుందండి. ఎప్పుడైతే ఒక ఇన్ఫెక్ట్ అయిన మస్కిటో హ్యూమన్ దోమకాటు ద్వారా ఎప్పుడైతే వైరస్ని హ్యూమన్ హోస్ట్లోకి ట్రాన్స్మిట్ చేస్తాయో అప్పుడు హ్యూమన్స్లో వైరల్ రెప్లికేషన్ చెంది సిమ్టమ్స్ డెవలప్ అవ్వడానికి 3 నుంచి 12 days వరకు టైం పడుతుంది. దీన్ని మనము ఇంట్రిన్సిక్ ఇంక్యుబేషన్ టైం అని అంటాం.
ఎప్పుడైతే ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి ఒక అన్ఇన్ఫెక్టెడ్ మస్కిటోకి వైరస్ ట్రాన్స్మిట్ అవుతుందో ఆ మస్కిటోలు 8 to 12 days తర్వాత వైరల్ రెప్లికేషన్ అయ్యి ఆ అన్ఇన్ఫెక్టెడ్ మస్కిటో ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ ట్రాన్స్మిట్ చేయడానికి 8 to 14 days టైం పడుతుంది. దీన్ని మనం ఎక్స్ట్రిన్సిక్ ఇంక్యుబేషన్ టైం అని అంటాం. సో ఈ మస్కిటోకి మెయిన్గా కారణమైన బ్రీడింగ్ సైట్స్ ఏవైతే ఉంటాయో స్టాగ్నెంట్ వాటర్. సో ఈ స్టాగ్నెంట్ వాటర్ అనేది మనం తరచుగా చూసేది మన కమ్యూనిటీలో, మన లొకాలిటీస్లో మనం ఎక్కువగా చూస్తాం. హౌస్ హోల్డ్ స్టోరేజ్ యూనిట్స్లో, అంటే సింక్స్లో, ట్యాంక్స్లో, పాట్స్లో ఎప్పుడైతే మనము వాటర్ని హౌస్ హోల్డ్ ఏరియాస్లో స్టోర్ చేస్తూ ఉంటామో ఇట్ ఈస్ అ గుడ్ సైట్ ఫర్ బ్రీడింగ్ అండి, ఈ మస్కిటోస్ బ్రీడ్ చేయడానికి. ఈ ఈడిస్ ఈజిప్టై అనే ఫీమేల్ మస్కిటో ఎప్పుడైతే ఇట్లాంటి బ్రీడింగ్ సైట్స్లో ఎగ్స్ లే చేస్తాయో ఈ ఎగ్స్ లార్వా, ప్యూపా లార్వా ట్రాన్స్ఫర్మేషన్ చెంది అడల్ట్ మస్కిటోస్గా మారి వర్టికల్ ట్రాన్స్మిషన్ ద్వారా వైరస్ కూడా ఈ మస్కిటోస్కి ట్రాన్స్మిట్ అయ్యి ఫర్దర్గా హ్యూమన్స్ని ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ డెంగ్యూ వైరస్ ఎప్పుడైనా మస్కిటో బైట్ వల్లనే ట్రాన్స్మిట్ అవుతుంది, కానీ మనిషికి మాత్రం ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉండదు. సో మనం జాగ్రత్త పడాల్సింది ఏంటి అని అంటే కంట్రోల్ ఆఫ్ బ్రీడింగ్ సైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన ఇంటి పరిసరాలు చాలా శుభ్రంగా ఉంచుకొని నీరు స్టాగ్నేట్ కాకుండా చూసుకోవడం వల్ల మస్కిటోస్ బ్రీడింగ్ అన్నది తగ్గుతుంది. దానివల్ల ఈ వైరస్ మస్కిటో ద్వారానే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అది కొంతవరకు తగ్గించగలుగుతాం. సో మస్కిటోస్ ఈజ్ ద మెయిన్ టార్గెట్ అనమాట. మనం బారి నుంచి దాని కాటుకు గురి కాకుండా, తర్వాత అవి ఎక్కువగా వృద్ధి కాకుండా చూసుకోవడమే చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ ఈ దోమకాటు జరిగి మనకి వైరస్ మనకు సోకిన తర్వాత ఆ జబ్బు యొక్క లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయి, ఈ లక్షణాలు ఇతర జ్వరాలతో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటాయా, మనం గ్రహించవచ్చా, అది ఎలాంటి లక్షణాలు, ఆ లక్షణాలు తెలుసుకొని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిరణ్ గారు చెప్తారు. డెంగ్యూ వల్ల వివిధ వైరల్ ఫీవర్స్ లాగే మామూలు జ్వరం నుంచి తీవ్రమైన లక్షణాలు గల డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ లాంటి లక్షణాల వరకు మనం చూసుకోవచ్చు అనమాట. దీన్ని ముఖ్యంగా మనం మూడు రకాల్లో, 3 ఫేసెస్లో వివరించుకోవచ్చు. ఫెబ్రైల్ ఫేజ్, క్రిటికల్ ఫేజ్ అండ్ రికవరీ ఫేజ్. సో మొట్టమొదటిసారిగా ఫెబ్రైల్ ఫేజ్కి వస్తే ఇది 2 నుంచి 7 రోజుల వరకు ఉండవచ్చు. దోమకాటు జరిగిన తర్వాత 4 నుంచి 10 రోజులు అనగా ఇంక్యుబేషన్ పీరియడ్లో ఇది మొదలవుతుంది. ఈ ఫెబ్రైల్ ఫేజ్లో అకస్మాత్తుగా హై ఫీవర్స్ 104 to 105 డిగ్రీ ఫారెన్హీట్ వరకు చలితో కూడిన జ్వరం రావచ్చు. దీనికి మన టైఫాయిడ్, మలేరియా లాగా పర్టికులర్ ప్యాటర్న్ అంటూ ఈ డెంగ్యూ జ్వరంలో ఉండకపోవచ్చు అండి. ఈ జ్వరంతో పాటు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. దీనిలో ఏంటంటే తలనొప్పి, కంటి లోపల నొప్పులు, మంటలు, ఎముకల నొప్పులు, దీన్ని అందుకే బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాము. కండరాల నొప్పులు, ఇంకా వాంతులు, ఆకలి లేకపోవడం, విపరీతమైన నీరసం అనేది మనం చూస్తామన్నమాట. ఇంకా కొంతమందిలో తేలికపాటి రక్తస్రావం కూడా జరుగుతుంది. ఏదైతే ముక్కు నుంచి బ్రష్ చేస్తున్నప్పుడు చిగుల నుంచి మూత్రంలో రక్తము ప్లస్ నెలసరి ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే ప్రమాదం ఉండవచ్చు. దీని తర్వాత క్రిటికల్ ఫేజ్ అనేది మొదలవచ్చు. సో డెంగ్యూ ఫీవర్ అన్నది 3 ఫేజ్ల్లో వస్తుంది. అది ఫీవర్ ఫేజ్ అనమాట, జ్వరం ఫేజ్ అంటాము. హై ఫీవర్ ఉంటుంది. దాని తర్వాత క్రిటికల్ ఫేజ్లోకి వెళ్తారు. ఆ టైంలో కొంచెం బ్లీడింగ్ డిజార్డర్స్ అవ్వచ్చు. ఆ తర్వాత నుంచి రికవరీ అవ్వడం మొదలు పెడుతుంది. సో మనం ఈ క్రిటికల్ ఫేజ్ గురించి మోర్ డీటెయిల్గా సంయుక్త గారిని అడిగి తెలుసుకుందాం. సంయుక్త గారు. క్రిటికల్ ఫేజ్ అనేది 3 రోజుల నుంచి 7 రోజుల లోపల కనిపిస్తుంది. ఈ ఫేజ్లో 2 రకాల కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ప్లేట్లెట్ డిస్ట్రక్షన్ అంటాము, ఇంకొకటి ప్లేట్లెట్ ప్రొడక్షన్ తగ్గించడం అనేది జరుగుతుంది. ఇవి జరిగినప్పుడు రక్తం కారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముక్కులోంచి కానీ, నోట్లోంచి, చిగురులో నుంచి కానీ, మూత్రంలో ఎర్రగా రావడము, మోషన్స్ నల్లగా రావడము, మోషన్స్లో రక్తం పడడం అనేది జరుగుతుంది. ఇది జరిగినప్పుడు బీపీ తగ్గిపోవడం అనేది కూడా జరగచ్చు. రెండవది క్యాపిలరీ లీక్ సిండ్రోమ్ అంటాము. క్యాపిలరీ లీక్ సిండ్రోమ్లో ఏం జరుగుతుంది అంటే ఊపిరితిత్తుల్లో నీరు చేరుకోవడము, పొట్టలో నీరు చేరుకోవడము, దానివల్ల బీపీ డ్రాప్ అవ్వడము, కిడ్నీల మీద, లివర్ మీద ప్రభావం పడడము, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడము, లివర్ ఎంజైమ్స్ పెరగడము అనేది జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనము వెంటనే హాస్పిటల్ అడ్మిషన్ తీసుకుని డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటే రికవరీ అయ్యడం ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది. సో క్రిటికల్ ఫేజ్లో ఈ వైరస్ అనేది
రక్తనాళాల్లో ఉండే కణాలు ఎండోథీలియం అంటాం, ఆ కణాలని కొంచెం వాటిని డిస్ట్రాయ్ చేయడం వల్ల ఆ రక్తనాళాల్లోంచి ప్లాస్మా అనేది లీక్ అవుతుంటుంది అనమాట బయటికి. క్యాపిలరీ లీక్ అన్నారు కదా సంయుక్త గారు, అది అలా లీక్ అయినప్పుడు ఆ లీక్ అయిన ప్లాస్మా మన ఇంటర్స్టిషియల్ స్పేస్ అంటాము, రక్తనాళాల చుట్టూ కణాల మధ్యలో స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో నిండిపోవడము. అలా నిండిపోవడం వల్ల ఊపిరితిత్తుల్లో బాగా ARDS అనే జబ్బు వరకు వెళ్ళడం, అంటే సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ డెవలప్ అవడము. అలాగే తను చెప్పినట్టు కడుపులో కానీ ఇతరతర ఈ ఫ్లూయిడ్ చేరుకోవడం వల్ల రక్తనాళాల్లో ఉండే ఫ్లూయిడ్ బయటకు వెళ్ళడం వల్ల బీపీ బాగా డౌన్ అయ్యి ఇది పేషెంట్ క్రిటికల్ ఫేజ్లోకి వెళ్తారు. దానివల్ల మిగతా అన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో ఈ మొత్తం డెంగీలో చాలామంది గమనించేది, ఎక్కువ మందికి డౌట్స్ ఉండేది మెయిన్గా ప్లేట్లెట్స్ గురించి. ఈ రక్త కణాలు, చిన్న రక్త కణాలు ఇవి ఏంటంటే ఎక్కడి నుంచి అన్నా బ్లీడ్ అయినప్పుడు అక్కడ గుమికూడి ఆ బ్లీడింగ్ ఆపడానికి ఉపయోగించే రక్త కణాలు చాలా ఇంపార్టెంట్ అనమాట మన శరీరంలో. ఈ రక్త కణాలకి ఏమవుతుంది భాను గారు, ఇవి తగ్గడం జరుగుతుంది. అవి తగ్గినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటి గురించి భయపడవలసిన అవసరం ఉందా? మన హాస్పిటల్లో మనం ఎన్నోసార్లు చూసాము, మనకు మంచి బ్లడ్ బ్యాంక్ ఉంది, మనకు అంతా సపోర్ట్ ఉంది. ఇటువంటివన్నీ ఎలా ట్రీట్ చేయడం, ఈ ప్లేట్లెట్ల గురించి వివరంగా చెప్పగలుగుతారా? డెంగ్యూలో ప్లేటెట్స్ కౌంట్ యూజువల్గా తగ్గుతుంది, దాన్ని థ్రాంబోసైటోపీనియా అంటారు. ఆ ప్లేటెట్స్ కౌంట్ తగ్గడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి పెరిఫెరల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్లేట్లెట్స్ అంటారు, అంటే మన బ్లడ్లో ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అయ్యి ప్లేట్లెట్స్ తగ్గుతాయండి. రెండోది బోన్ మ్యారో సప్రెషన్, అంటే ప్లేట్లెట్స్ యూజువల్గా బోన్ మ్యారో లోపల, అంటే ఎముక ఒక గుజ్జు లోపల నుండి ప్రొడ్యూస్ అవుతాయి. అదే వైరస్ రిలేటెడ్ బోన్ మ్యారో, వైరస్ బోన్ మ్యారో మీద యాక్ట్ చేసి సప్రెషన్ వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గుతుందండి. అండ్ ప్లేట్లెట్స్ అందరికీ అవసరం పడకపోవచ్చు, బట్ ప్లేట్లెట్ కౌంట్ మనం కేర్ఫుల్గా మానిటర్ చేసుకోవాలి. యూజువల్గా 3 నుండి 6 రోజులు ఫీవర్ తగ్గిన తర్వాత ప్లేట్లెట్ కౌంట్స్ డ్రాప్ అవుతుందండి. ఎవరికైతే ప్లేట్లెట్స్ కౌంట్ 50,000 కన్నా తగ్గుతుందో వాళ్ళు డాక్టర్ పర్యవేక్షణలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డైలీ ప్లేట్లెట్ కౌంట్ మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎవరైతే 10,000 కన్నా తక్కువ ప్లేట్లెట్ కౌంట్ ఉందో వాళ్ళకి ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్లేట్లెట్స్ కూడా 2 రకాలు ఉంటాయండి ఎక్కించేవి. ఒకటి సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ ఆర్ FRSS ప్లేట్లెట్స్ అంటారు, అండ్ రెండోది ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ అంటారు. సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ అనేవి యూజువల్గా ఒక వ్యక్తి నుండి తీస్తారు, అండ్ ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ అనేవి 4-5 వ్యక్తుల నుండి కలెక్ట్ చేసుకుంటారు. ముందే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం వల్ల మనం స్క్రీన్ చేసి, ఏజీ హాస్పిటల్ యూజువల్గా టెరిషరీ హాస్పిటల్ మనకి వెల్ ఎక్విప్డ్ బ్లడ్ బ్యాంక్ ఉండటం వల్ల పేషెంట్ని కౌన్సిల్ చేసి మనం ప్లేట్లెట్స్ రెడీగా పెట్టుకుంటే అవసరం అంటే ప్లేట్లెట్స్ ఇస్తామండి. అలాగే 10,000 కన్నా తక్కువ ఉన్నా, లేకపోతే ఏమన్నా డేంజర్ సైన్స్ అదే బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ అని చెప్పిన అవి ఏమైనా ఉంటే మనం ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజ్ చేస్తామండి. సో 2 ముఖ్యమైన విషయాలు భాను గారు చెప్పారు. ఒకటి ఏంటంటే జ్వరం తగ్గే టైంలో ఈ ప్లేట్లెట్స్ పడిపోతుంటాయండి. అందుకే జ్వరం తగ్గిపోయింది అంతా బాగుంది అని అనుకునేటట్టయితే కొన్నిసార్లు ప్రమాదాలు జరగవచ్చు. డెంగ్యూ పాజిటివ్ వచ్చిన తర్వాత ఫీవర్ తగ్గే టైంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ టైంలోనే ఎక్కువగా ఈ ప్లేట్లెట్లు టెస్ట్ చేయించుకోవడం, అవి ఎలా ఉన్నాయని చూసుకోవడం అన్నది ఇంపార్టెంట్. రెండవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్లేట్లెట్లు తగ్గుతున్నాయని భయపడిపోకుండా రెగ్యులర్గా దాన్ని మానిటర్ చేయడమే ఇంపార్టెంట్. చాలా సమయాల్లో ప్లేట్లెట్స్ 20,000 వరకు కూడా పడిపోయి మళ్ళీ తిరిగి వాటంతట అవే పైకి వస్తాయి. అంతకంటే ఎక్కువ తగ్గినప్పుడు లేదా ఏదైనా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ ఉన్నప్పుడు పెద్ద ఇన్స్టిట్యూషన్లో బ్లడ్ బ్యాంక్ ఉండి ఈ ప్లేట్లెట్ ఎఫరెసిస్ మెషిన్ ఉంటుంది, దాంట్లో ప్లేట్లెట్ సెపరేట్ చేయడానికి ఉంటుంది. ఆ మెషిన్ ఒక సపోర్ట్ ఉన్న ప్లేస్లో మనం అడ్మిట్ అయి ఉంటే అటువంటి ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ప్లేట్లెట్స్ ఇవ్వడం వల్ల వీ విల్ బి ఏబుల్ టు సేవ్ ద పేషెంట్ అనమాట. ప్రాణాపాయం నుంచి పేషెంట్ని తప్పించగలుగుతాం. సో ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఎప్పుడు ప్లేట్లెట్ల గురించి గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ మనం చెప్పినట్టు ఫీవర్ ఫేజు అండ్ సివియర్ ఫేజ్ అండ్ రికవరీ ఫేజ్ అనుకున్నాం కదా, అలా కాకుండా ఈ సివియర్ ఫేజ్లో కొన్ని తీవ్రమైన కాంప్లికేషన్స్ రావచ్చు. దాంట్లో ఒకటి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అన్నది చాలా తీవ్రమైన పరిస్థితి అన్నమాట. అపూర్వ గారు ఈ DSS డెంగ్యూ షాక్ సిండ్రోమ్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి. అండ్ వేరే ఇతరత్ర ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయా, అది కూడా కొద్దిగా డీటెయిల్గా చెప్పండి. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని అంటే మనకి ఎప్పుడైతే పేషెంట్ హాస్పిటల్కి వస్తారో వాళ్ళలో హెమటోక్రిట్ అనే వాల్యూ తగ్గిపోవడం వలన, క్యాపిలరీ లీక్ అవ్వడం వలన, బీపీ తగ్గిపోయి చేతులు కాళ్ళు చల్లబడిపోవడము, ఊపిరాడడంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు
వీళ్ళని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనే ఈ ఫేజ్లో ఉన్నారని మనము డయాగ్నోస్ చేస్తాము. ఎప్పుడైతే ఈ ఫేజ్లో మనకు పేషెంట్ వస్తారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి మల్టీ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు క్యాపిలరీ లీక్ వలన ఎప్పుడైతే కడుపులో నీరు చెందుతుందో దాన్ని అసైటిస్ అని అంటాము. అండ్ ఊపిరితిత్తుల్లో నీరు ఉన్నప్పుడు ప్లూరల్ ఎఫ్యూజన్ అని అంటాము. ఇటువంటి పేషెంట్స్లలో కొంచెం ఊపిరాడడంలో ఇబ్బందిగా ఉండడము, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడము ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళల్లో మనము వెంటనే ఐసీయూకి అడ్మిట్ చేసి 24 hours మానిటర్ చేస్తూ ఒకవేళ అవసరం అనుకుంటే వెంటిలేటర్ అవసరం కూడా పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటే ఈ వామిటింగ్లో బ్లడ్ పడడం కానీ, మోషన్స్లో బ్లడ్ పడడం కానీ, చిగుర్లో నుంచి రక్తం రావడం కానీ, కొన్నిసార్లు మనం ఎక్కువగా చూసేది ఏంటి అంటే మనము గ్యాస్ట్రోఎంట్రాలజీ టెర్షరీ కేర్ సెంటర్ కాబట్టి జిఐ బ్లీడ్స్ అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడ్, రెక్టమ్ బ్లీడ్ ఇవన్నీ అయ్యే పేషెంట్స్ని కూడా మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాలలో మనకి 24/7 గ్యాస్ట్రోఎంట్రాలజీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి, క్రిటికల్ కేర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి వెంటనే కొలనోస్కోపీ, ఎండోస్కోపీ ద్వారా ఈ బ్లీడర్స్ని ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అంటే హీమోస్ప్రే ద్వారా, బ్యాండింగ్ అన్న క్లిప్పింగ్ ద్వారా అయినా ఈ బ్లీడింగ్ని స్టాప్ చేయగలిగితే కాంప్లికేషన్స్ అనేది ఎక్కువగా మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా బ్లడ్ లాస్ అయిపోయి మనకి ఇక్కడికి రిఫర్ అయిన పేషెంట్స్లో మనం వెంటనే ఫ్లూయిడ్ రిససిటేషన్, షాక్కి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా, కొంతమందిలో అవసరమైతే పిఆర్బిసి ట్రాన్స్ఫ్యూజన్ అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది మాత్రము డాక్టర్ ఎగ్జామిన్ చేసి మానిటర్ చేస్తూ డాక్టర్ పర్యవేక్షణలోనే ఈ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే యూరిన్ అవుట్పుట్ బీపీ లో అయిపోవడం వలన యూరిన్ అవుట్పుట్ కూడా తగ్గుతుందో వాళ్ళల్లో ఏకేఐ అంటాం, అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని చెప్పి. సో దానికి సరిపడే ట్రీట్మెంట్ కూడా అవసరం పడితే డయాలిసిస్ సపోర్ట్ కూడా మనకి ఏఐజీలో, బికాస్ ఇట్స్ టెర్షరీ కేర్ సెంటర్ కాబట్టి మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ కేర్ అనేది ఇవ్వగలుగుతాం. సో బయట స్టేట్స్, పక్కనున్న స్టేట్స్ నుంచి ఎంతో మంది పేషెంట్స్ ఈ స్టేట్లో మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళని కూడా మనము సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయగలిగాము. సో ఈవెన్ సివియర్ డిసీజ్ ఉన్నా కానీ, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఉన్నా కానీ భయపడవలసిన అవసరం లేదు. కరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఆసుపత్రిలో, టీం వర్క్ ఉన్న చోట మనము అన్నీ చేయడం వల్ల పేషెంట్ని కాపాడుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ లీక్ అవ్వడం వల్ల, రక్తనాళాల నుంచి ఫ్లూయిడ్ బయటికి పోవడం వల్ల బీపీ పడిపోయి షాక్ సిండ్రోమ్కి వెళ్తాం. లేదా ఈ ప్లేట్లెట్ పడిపోవడం వల్ల, ఎక్కడి నుంచైనా బాగా బ్లీడింగ్ అవ్వడం వల్ల కూడా షాక్ సిండ్రోమ్లోకి వెళ్తాం. వీళ్ళను మనము కాపాడడం చాలా ఈజీ. వాళ్ళు అశ్రద్ధ చేయకుండా వెంటనే హాస్పిటల్కి రాగలిగితే వాళ్ళని కాపాడడం చాలా ఈజీ. కొంతమంది లేట్ స్టేజెస్కి వెళ్ళినా కానీ వాళ్ళకి వెంటిలేటర్ సపోర్ట్స్ అలాంటివి కూడా ఇచ్చి మనం కాపాడుకోవచ్చు. సో ఇలా మనం చాలా మందిని కాపాడాము. ఇక్కడ ఈ హాస్పిటల్లో ఈ డెంగీకి సంబంధించిన మోర్టాలిటీ చాలా తక్కువగా ఉన్నదన్నది మా అందరికీ అవగతమైంది. అందుకే చాలా అగ్రెసివ్గా, ప్రాంప్ట్గా ట్రీట్ చేస్తుంటాం అనమాట. అయితే కిరణ్ గారు కొంచెం ఈ డెంగ్యూ పిల్లల్లో లేదా ప్రెగ్నెంట్ విమెన్లో లేదా ఇంకా ఎవరన్నా కోమార్బిడ్ కండిషన్ అంటారు, వాడికి ఉన్నా కానీ, లేకపోతే డయాబెటీస్ ఉన్నా కానీ, ఏదైనా ఇమ్యూనోసప్రెసివ్ ఇటువంటి పేషెంట్ల మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. సో ఇటువంటి మందిని, చాలా మందిని కిరణ్ గారు ట్రీట్ చేశారు. సో వీళ్ళని ట్రీట్ చేసేటప్పుడు ఏదైనా డిఫరెంట్గా ఉందా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి దాంట్లో? ఈ ఈ ప్రాబ్లమ్, డెంగీ వ్యాధి చిన్నపిల్లల్లో కొంచెం తీవ్రత ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 1-2 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండడం వలన డెంగీ తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు. దాని తర్వాత గర్భిణీ స్త్రీలకు వస్తే కూడా వీళ్ళలో తీవ్రత కొంచెం ఎక్కువనే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ తొందరగా గుర్తించి ఈ డెంగీ వ్యాధిని సరైన ట్రీట్మెంట్ అందజేస్తే తేలిగ్గా కోలుకోవచ్చు. ఇంకొక థింగ్ ఏంటంటే, ఈ గర్భిణీ స్త్రీలలో ప్రియాక్లాంప్షియా అనే కండిషన్ కూడా సిమిలర్గా ప్రెజెంట్ అవ్వచ్చు. క్యాపిలరీ లీక్ కానీ, ప్లేట్లెట్స్ డ్రాప్ అవ్వడం కానీ, లివర్ ఎంజైమ్స్ ఎఫెక్ట్ అవ్వడం కానీ సిమిలర్గా ప్రెజెంట్ అవ్వచ్చు. కాబట్టి డెంగీ వ్యాధిని తొందరగా కనిపెడితే దాన్ని సరైన ట్రీట్మెంట్ అందజేస్తే తొందరగా కోలుకోవచ్చు. గర్భిణీ స్త్రీలలో డెంగీ జ్వరం ఉన్నప్పుడు శిశువు పైన ఎలాంటి ప్రభావము అంటే వెర్టికల్ ట్రాన్స్మిషన్ అవ్వకపోవచ్చు. ఇక వృద్ధులకు వస్తే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఎక్కువగా ఉన్న వాళ్ళలో, ముఖ్యంగా కోమార్బిడ్ కండిషన్స్ అంటాం మనం, షుగరు,
బీపీ, గుండె, కిడ్నీ సంబంధించిన వ్యాధి, ఊపిరితిత్తుకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళల్లో ఈ తీవ్రత అనేది ఎక్కువగా చూస్తాం. అందువలన వీళ్ళల్లో ఈ డెంగ్యూ వ్యాధిని గుర్తించి కాంప్లికేషన్స్ రాకముందే లేకపోతే కాంప్లికేషన్ మొదలవుతున్నప్పుడు స్పెషలిస్ట్ పర్యవేక్షణలో చికిత్స అందజేస్తే తొందరగా కోలుకోవచ్చు. సో ఈ జబ్బును త్వరగా డయాగ్నోస్ చేసి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఎంతో ఉపయోగం. సో ఈ ఎర్లీ డయాగ్నోసిస్ ఎలా చేయాలి, దానికి ఏమైనా ప్రత్యేకమైన టెస్టులు ఉన్నాయా, ఏ టెస్టులు చేయించుకోవాలి, దీని గురించి కొంచెం సంయుక్తంగా చెప్తా. మనకి 2 రకాలైన టెస్ట్లు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి యాంటీజెన్ టెస్ట్ అంటాము, రెండోది సీరలాజికల్ టెస్ట్ అంటాము. మొదటి యాంటీజెన్ టెస్ట్ అనేది నాన్ స్ట్రక్చరల్ ప్రోటీన్ 1 యాంటీజెన్ అనేసి టెస్ట్కి పంపిస్తాం. ఆ యాంటీజెన్ పర్టికులర్ ప్రోటీన్ వచ్చేసి వైరస్ మీద ఉంటుంది. అది మొదటి రోజు నుంచి 7వ రోజు వరకు పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి అది ఫస్ట్ డేనే పాజిటివ్ వస్తుంది కాబట్టి త్వరగా డయాగ్నోసిస్ పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండవది సీరలాజికల్ టెస్ట్ అంటాము. దానిలో 2 రకాలు, ఐజీఎం యాంటీబాడీస్, ఐజీజీ యాంటీబాడీస్. ఐజీఎం యాంటీబాడీస్ 4 రోజుల నుంచి 14 రోజుల వరకు పాజిటివ్ ఉండొచ్చు. అది ఐజీఎం యాంటీబాడీస్, NS1 యాంటీజెన్ టెస్ట్ 2 పాజిటివ్ వస్తే మనకి యాక్టివ్ ఇన్ఫెక్షన్లో ఉన్నట్టు తెలియబడుతుంది. ఐజీజీ యాంటీబాడీస్ ఆల్రెడీ వచ్చిన ఇన్ఫెక్టెడ్ పేషెంట్ ఒక సంవత్సరం ముందు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళలో పాజిటివ్ కనిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంతకుముందు ప్రైమరీ ఇన్ఫెక్షన్, సెకండరీ ఇన్ఫెక్షన్ అని మాట్లాడుకున్నాం. సో సెకండరీ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళలో పాజిటివ్గా ఎక్కువ కనిపిస్తుంది అన్నట్టు. ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా చేస్తున్నారు కదా, ఒకటి దానివల్ల నెస్టెడ్ ఆర్టీపీసీఆర్ అని ఒకటి చేస్తున్నాము. అది చాలా తక్కువ సెంటర్స్లో చేయబడుతుంది ఇప్పుడు. అది ఎక్కువగా ఇవ్వట్లేదు. బట్ ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ మనం కోవిడ్కి ఎలా చేస్తామో అదే విధమైన పీసీఆర్ టెస్ట్ దీనికి కూడా అవైలబుల్గా ఉంది కొన్ని సెంటర్లో. అది చేసుకోవడం వల్ల కూడా మనకి త్వరగా దీని యొక్క డయాగ్నోసిస్ తెలుస్తుంది అన్నమాట. సో ఇంపార్టెంట్గా ఏంటంటే ఈ మనము జ్వరము మొదలైనప్పుడే అది ఏ కారణం వల్ల వస్తుందని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ పర్యవేక్షణలో వెంటనే ఈ యాంటీజెన్ టెస్ట్, NS1 టెస్ట్ అంటాం, అది చేసుకోవడం వల్ల వన్స్ అది పాజిటివ్ వచ్చినప్పటి నుంచి ఇంకా అతిగా జాగ్రత్తగా ఉంటూ డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటూ కావాల్సిన నెసెసరీ ప్రికాషన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ఈ ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ డయాగ్నోసిస్ అయిన తర్వాత నార్మల్గా డాక్టర్స్ మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే వీళ్ళకి ఏమైనా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉందా? బై అండ్ లార్జ్ అంతా సపోర్టివ్ ట్రీట్మెంట్ అయినా? భానుగారు. డెంగ్యూ జ్వరానికి ఫేజ్ వైజ్గా ట్రీట్ చేయండి. ఫెబ్రైల్ ఫేజ్, క్రిటికల్ ఫేజ్ అండ్ రికవరీ ఫేజ్. ఫెబ్రైల్ ఫేజ్కి డాక్టర్ పర్యవేక్షణలో ఇంటి దగ్గరే ట్రీట్ చేయొచ్చు. అంటే మోస్ట్లీ కన్జర్వేటివ్ ఆర్ సపోర్టివ్ అంటారు. అది జ్వరం వస్తే పారాసెటమాల్ అండ్ తగిన విశ్రాంతి అండ్ ఫ్లూయిడ్స్ తీసుకుంటే రికవర్ అవుతారు. అలా కాకుండా క్రిటికల్ ఫేజ్లో ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఫ్లూయిడ్ రిసెషన్ ముందు మనం మాట్లాడుకున్నట్టు ఫ్లూయిడ్స్ ఇవ్వటం, అలా కాంప్లికేషన్స్ ఉంటే అంటే బ్లీడింగ్ ఏమైనా ఉంటే ప్లేట్లెట్స్ అవసరం, వీళ్ళు మోస్ట్లీ హాస్పిటల్లో అడ్మిషన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ డాక్టర్ పర్యవేక్షణలో కంటిన్యూస్గా వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ కాంప్లికేషన్ మానిటర్ చేయాలి అవసరం ఉంటుంది. అండ్ రికవరీ ఫేజ్లో మోస్ట్లీ సపోర్టివ్ మేనేజ్మెంట్ 7 నుండి 14 డేస్ వరకు ఉంటుంది యూజువల్గా రికవరీ ఫేజ్. అది ఈ పేషెంట్ డిశ్చార్జ్ చేస్తాం రికవరీ ఫేజ్లో. ఇంటి దగ్గర మల్టీవిటమిన్స్ అవి తీసుకుంటే రికవర్ అవుతారండి. అలాగే చాలా మందికి అపోహ ఉంటుంది యాంటీబయాటిక్స్ అని. డెంగ్యూ వైరస్ వల్ల కాజ్ చేసేది కాబట్టి స్పెసిఫిక్ యాంటీబయాటిక్ ఏమీ ఉండదండి. అలాగే డెంగ్యూ వైరస్కి నిర్దిష్టమైన యాంటీవైరల్స్ ఏం లేవు. మనకు సపోజ్ కోవిడ్లో రెమ్డెసివిర్ ఇస్తాం, అలాగా సపరేట్గా యాంటీవైరల్ ఏమి డెంగ్యూకి లేదు. అలాగే కొంతమంది స్టిరాయిడ్స్ వాడతారు బోన్ మ్యారో అంటే ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి. బట్ స్టిరాయిడ్స్ వాడటం వల్ల బెనిఫిట్ కంటే హార్మ్ ఎక్కువ ఉంటుందండి. వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది స్టిరాయిడ్స్ వల్ల, అప్పర్ జిఐ బ్లీడ్. సో అందుకని స్టిరాయిడ్స్ ప్రిఫరబుల్లీ అవాయిడ్ చేయాలి. ఆధారాలు ఏమి లేవు, ఎవిడెన్స్ ఏమి లేదండి స్టిరాయిడ్స్. సో ముఖ్యంగా భానుగారు చెప్పినట్టు లార్జ్లీ సపోర్టివ్ థెరపీ ఇంట్లో అయినా కానీ, తర్వాత ఒకవేళ జబ్బు ఎక్కువగా ఉండి హాస్పిటల్లో ఉన్నా కానీ లార్జ్లీ సపోర్టివ్ థెరపీ. కానీ కాంప్లికేషన్స్కి వెంటనే మనము ట్రీట్ చేయడానికి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉండడం మంచిది. ఇంకొక ముఖ్య విషయం ఆయన చెప్పాలంటే యాంటీబయాటిక్స్కి నార్మల్గా వైరస్ కాబట్టి రోల్ లేదు, కానీ కొన్నిసార్లు ఏదైనా సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండి దానికి తగిన టెస్ట్లో మనకి ఏమన్నా కనిపిస్తే అప్పుడు యాంటీబయాటిక్ ఇవ్వచ్చు, కానీ నార్మల్గా యాంటీబయాటిక్స్కి రోల్ లేదు. ఇక స్టీరాయిడ్స్ అయితే అసలు మనం దూరంగా ఉండడం చాలా మంచిది, దానివల్ల ప్రమాదమే కానీ పెద్ద ఉపయోగకరం లేదన్నమాట.
సో ఈ కోవిడ్ వచ్చినప్పుడు మనం చూసాము చాలా మందికి కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా 2-3 నెలల వరకు ఏదో ఒక రకమైన సిమ్టమ్స్ ఉండడము, దాన్ని మనం లాంగ్ కోవిడ్ అని చెప్పి ట్రీట్ చేయడము, కొంతమందికి నిద్ర రాకపోవడము, అలాంటివి ఎన్నో చూసాము. అలాంటివి ఈ డెంగీ వచ్చిన తర్వాత కూడా ఏమైనా కనిపిస్తాయండి? అట్లాంటి ఏ రకమైన లక్షణాలు కనిపిస్తాయి లాంగ్ కోవిడ్ లాగా? సో ఎటువంటి వైరల్ ఫీవర్ నుంచి రికవర్ అయినప్పటికీ కొన్ని సిమ్టమ్స్ అనేది 4 నుంచి 6 వారాల వరకు పర్సిస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని మనం పోస్ట్ వైరల్ సిండ్రోమ్ అని అంటాం. సో ఈ సిండ్రోమ్లో ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే ఎక్కువగా అలసటగా ఉండడము, నీరసంగా ఉండడము, ఆకలి తక్కువగా వేయడము, నిద్ర రాకపోవడము, మజిల్ క్రాంప్స్ రావడము, స్కూల్ పిల్లల్లో కాలేజ్ పిల్లల్లో మనం చూసేది ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేట్ చేయకపోవడము, ముందు చేసిన ఎఫర్ట్ టాలరెన్స్ కూడా ఇప్పుడు చేయలేకపోవడము, ఇవన్నీ ఈ కొంతమందిలో 45 and above years of ఏజ్లో కూడా మనము ఆర్థరైటిస్ పెయిన్స్ లాగా, జాయింట్ పెయిన్స్ లాగా కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ సిమ్టమ్స్ అన్నిటికీ ఎక్కువగా భయపడాల్సిన అవసరం ఏమి ఉండదండి. జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. కాలంతో పాటు ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గుతూ వస్తూ ఉంటాయి. సో కొంతమందిలో 3 నెలల వరకు ఉన్నప్పటికీ కొంచెం డేస్ గడుస్తున్న కొద్దీ తగ్గుతూ ఉంటాయి. సో వీళ్ళలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే పౌష్టికాహారము, నీళ్ళు ఎక్కువగా తాగడము, హైడ్రేషన్ మెయింటైన్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మల్టీవిటమిన్స్ కూడా కొన్నాళ్ళ వరకు వాడితే ఇటువంటి కాంప్లికేషన్స్ ఎక్కువ కాలం ఉండకుండా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ చికెన్ గున్యా లాగా జాయింట్ పెయిన్స్ ఈ డెంగ్యూలో కూడా వస్తాయండి, దానికి ఏమైనా మనం జాగ్రత్త వహించాలా? ఎస్, దీన్ని మనము పోస్ట్ వైరల్ ఆర్థరాలజియా అని అంటాము. 6 months వరకు కూడా ఈ జాయింట్ పెయిన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కొంచెం సబ్సెట్ ఆఫ్ పీపుల్లో మాత్రము వైరల్ ఆర్థరాలజియా ప్రోగ్రెసింగ్ ఇంటూ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా మనం చూడగలుగుతాము. సో అది అందరిలో వస్తుంది అని కాదు, కానీ ఒక సబ్సెట్ ఆఫ్ పీపుల్లో మాత్రం వాళ్ళకి ఆ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటే మాత్రము పోస్ట్ వైరల్ ఆర్థరాలజియా నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్కి చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో డెంగీ వచ్చి తగ్గినాక ఏమైనా సిమ్టమ్స్ ఉంటే వెంటనే డాక్టర్స్తో కలిసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల దీన్ని కాంప్లికేషన్స్ అరికట్టవచ్చు, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ గురించి ఎలాబరేట్గా మాట్లాడుకున్నాము. అసలు ఈ జబ్బు రాకుండా ఏమైనా ప్రివెన్షన్, జబ్బు అరికట్టడానికి ఏమైనా స్టెప్స్ తీసుకు? సో దీన్ని మనం 2 విధాలుగా మాట్లాడుకోవచ్చు. దోమకాటు నివారణ, ఇంకా దోమ వృద్ధి చెందకుండా బ్రీడింగ్ ఎక్కువ కాకుండా చూసుకోవడం అనమాట. ఇంకా వ్యాక్సిన్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో దోమకాటు నివారణ ఎలా అంటే పర్సనల్ ప్రొటెక్షన్ మెజర్స్ అనమాట. సో ఎక్కువగా దోమలు ఉన్న చోట, మెయిన్గా డెంగీ ఎండమిక్ ఉన్న ఏరియాస్లో పూర్తిగా కవర్ అయిన బట్టలు వేసుకోవడం, మాస్కిటో రిపెలెంట్స్ యూజ్ చేయడం, ఇంకా మన ఇంట్లో కూడా కామన్గా ఈ ఆల్ అవుట్ నెట్ అవన్నీ యూజ్ చేస్తాం. కానీ అవి మాత్రం అలర్జీ ఉన్న వాళ్ళలో తక్కువ యూజ్ చేస్తే మంచిది, ఎందుకంటే దాని ప్రభావం కూడా కొంతమందిలో ఉండవచ్చు. ఇంకా ఇంట్లో దోమ తెరలు వలన కూడా మనం నివారించవచ్చు అనమాట. ఇంకా దోమల బ్రీడింగ్ విషయానికి వస్తే మనం వాటర్ ఎక్కువ నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మన ఇంట్లో పాత్రలు, బయట ఫ్లవర్ పాట్స్, ఇంకా పడవేసిన టైర్లు, ప్లాస్టిక్ క్యాన్స్లో వాటర్ నిల్వ ఉండి ఈ లార్వా అనేది అభివృద్ధి చెందుతుంది అనమాట. దీనివల్ల మనం ఇది నిల్వ ఉండకుండా చూసుకుంటే బ్రీడింగ్ అనేది మనం అరికట్టవచ్చు. ఇంకా వ్యాక్సిన్ విషయానికి వస్తే ప్రస్తుతానికి మన ఇండియాలో ప్రభావవంతమైన డెంగ్యూ వ్యాక్సిన్ ఇప్పటివరకు అందుబాటులో లేదు, కానీ ట్రయల్స్లో ఉన్నాయి. అయితే ఎన్ని సంవత్సరాలైనా కూడా డెంగ్యూ వ్యాక్సిన్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్ ఎందుకు లేదు అంటే, ఈ ముందుగా మాట్లాడుతున్నట్టు మన డెంగ్యూ అనేది 4 భిన్నమైన స్ట్రెయిన్స్ కలుగుతుంది కాబట్టి ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడము కష్టమైన పని. ప్రధానంగా అరికట్టడానికి మనం చేయవలసింది దోమకాటు నుంచి కాపాడుకోవడం. అంతేగాని ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా ఒకరికి డెంగీ వస్తే వాళ్ళ ద్వారా మనకి ముట్టుకోవడం ద్వారా కానీ, వాళ్ళకి దగ్గరగా ఉండి సేవ చేయడం ద్వారా కానీ అది పాకదండి. సో డెంగ్యూ ఎవరికైనా వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని రకాల సపర్యలు చేయొచ్చు, వాళ్ళ పక్కనే ఉండొచ్చు. కాకపోతే దోమలు ఆ రోగిని కుట్టి మనం కుట్టకుండా మిగతా జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. సో ఈ మాస్క్ వల్ల కానీ దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు కదండి.
మాస్క్ యూజ్ చేయడం వల్ల ఏమైనా ప్రివెంట్ అవుతుందా డెంగీ? ఎక్కువగా ఉపయోగం లేదండి మాస్క్ వల్ల. బికాజ్ ఓన్లీ మస్కిటో ద్వారా వస్తుంది కాబట్టి కోవిడ్లో లాగా ఇక్కడ మాస్క్ వల్ల మనం ఈ జబ్బును అరికట్టలేం. మనము ఈ ఏఐజీలో ఆల్మోస్ట్ 1,00,000 మంది వరకు కోవిడ్ పేషెంట్ను ట్రీట్ చేశాము. చాలా మందిని ట్రీట్ చేసాము సక్సెస్ఫుల్గా. అందరూ మెడిసిన్ టీమ్ హ్యాస్ వర్క్డ్ ఎ లాట్ ఫర్ కోవిడ్ పేషెంట్స్. ఆ సమయంలో మీరు చాలామంది కోవిడ్ పేషెంట్స్కి డెంగీ కూడా కోవిడ్తో పాటు ఉండడం చూసాం. అటువంటి పేషెంట్లు ఎక్కువగా మీరు ట్రీట్ చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటండి? కోవిడ్ డెంగ్యూ రెండు కలిసి వస్తే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? దానికి భయపడవలసిన అవసరం ఉందా? ఎలా అలా రెండు కలిసి వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేయాలి? కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్స్లో మనము డెంగ్యూ చాలా పేషెంట్స్లోనే చూసాము మనము ఈ లాస్ట్ 2 yearsలో. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్లలో మనం డైలీ పరీక్షలు చేసినప్పుడు రక్త కణాలు తగ్గడము, అది వైట్ బ్లడ్ సెల్స్ కానీ ప్లేట్లెట్ కణాలు కానీ తగ్గడం చూస్తే వెంటనే డెంగ్యూ సస్పెక్ట్ చేసి డెంగ్యూ పరీక్ష వెంటనే పంపించుకోవడం ఇంపార్టెంట్. ఎందువల్ల ఇంపార్టెంట్? రెండింటికి మనం అనుకోవచ్చు, రెండింటికి సపోర్టివ్ మెడికేషనే కదా ఇస్తున్నాము, వేరే ఏమి ఇవ్వట్లేదు కదా అని అనుకోవచ్చు. కాకపోతే మనం మోస్ట్ ఆఫ్ ద డెంగ్యూ కోవిడ్ పేషెంట్స్లో రక్తం పలచబడే మందులు వాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అదే పలచబడే మందులు మనం డెంగ్యూలో ఇస్తే బ్లీడింగ్ ప్రమాదాలు ఎక్కువ అవుతాయి. అందుకనేసి మనము ఆ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇలా ఈ డెంగ్యూ జబ్బు అనేది కొన్ని కాంప్లికేషన్స్తో కూడిన జబ్బు. కాకపోతే 90% మందికి ఈ జబ్బు చాలా మైల్డ్గా వచ్చి ప్రత్యేకంగా ఏం అవసరం లేకుండా మినిమల్ సపోర్టు, ఫ్లూయిడ్స్ అండ్ పారాసిటమాల్ అలాంటివి తీసుకోవడం వల్లనే తగ్గిపోతుంటుంది. కానీ కొంతమందిలో మాత్రం ఈ ప్లేట్లెట్లు పడిపోవడం, లేకపోతే ఇంతవరకు మాట్లాడుకున్నట్టు డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని, లేకపోతే హెమరాజిక్ సిండ్రోమ్ అని అట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో బై అండ్ లార్జ్ ఈ జబ్బు గురించి భయపడవలసిన అవసరం లేదు, కానీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మధ్యలో మనం టెస్ట్ చేయించుకుంటూ జ్వరం తగ్గే టైంలో కంపల్సరీగా ప్లేట్లెట్లు చెక్ చేయించుకుంటూ ఆ ప్లేట్లెట్లు ఏమన్నా తగ్గుతున్నట్టుగా ఉంటే వెంటనే డాక్టర్స్ పర్యవేక్షణలో కానీ హాస్పిటల్లో కానీ అడ్మిట్ అవ్వడం, లేదా ఈ బ్లడ్ ప్రెషర్ లో అవుతుంది, బాగా వాల్యూమ్ తగ్గి బ్లడ్ ప్రెషర్ లో అవుతుంది, లేదా కళ్ళు తిరుగుతున్నాయి, లేదా ఏదైనా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ వస్తున్నాయి, ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం, అడ్మిట్ అయ్యి డాక్టర్స్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా మంచిదండి. అదర్వైజ్ బై అండ్ లార్జ్ ఇది మైల్డ్ ఫామ్లోనే ఉంటుంది చాలా మందిలో. వాళ్ళు డాక్టర్స్ పర్యవేక్షణలో ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకున్న ఈ జబ్బు చక్కగా నయమవుతుందండి. సో అందుకని ఎక్కువ భయపడవలసిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైట్ టైంలో తీసుకోకపోతే ప్రమాదం అండి. సో ఇది ఈరోజు మనము డెంగీ గురించి చెప్పుకున్న విశేషాలండి. మరొకసారి ఇంకో వేరే ఫీవర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.